నేను ఎస్పీ నెల్లూరుగా బాధ్యతలు తీసుకుంటున్నాను. సో ముందుగా ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను. 15 months అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోయినట్టుగా వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకొని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 days ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని ఎస్పెషల్లీ మన నెల్లూరుకు సంబంధించి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి గంజాకి సంబంధించి దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. రెండోది మెయిన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, యాక్సెసిబుల్గా ఉంటాను. అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి ఎస్పెషల్లీ సర్వీస్ మ్యాటర్ అయి ఉండొచ్చు, ఎనీ ప్రమోషన్కి పెండింగ్ సంబంధించి కానీ పనిష్మెంట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మెన్కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను. ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా రెగ్యులర్గా మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. మీరు ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలం. సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. సో